హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. ఫైనల్లీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూడడం జరిగింది. మూవీ ట్రైలర్ చూశాక నేనైతే మరో రాడ్ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యా. తెలిసి బలికి రెడీ అయిన మేకపిల్లలా వెళ్ళా మూవీకి. మరి సినిమా ఎలా ఉంది, నా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా లేదా అనేది ఇన్డెప్త్ రివ్యూలో చూద్దాం. ఇంతలో వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. మీరు సినిమా చూసుంటే నాకు ఒక డౌట్, అది లాస్ట్లో అడిగాను. చూసుంటే నా డౌట్ని ప్లీజ్ క్లారిఫై చేయడానికి ట్రై చేయండి. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే, నా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడం కాదు, నా ఎక్స్పెక్టేషన్స్ని డామినేట్ చేసింది మూవీ. సినిమా చూసేటప్పుడు నా ఫీలింగ్ అయితే, కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. ఇదే నిన్న ఓదెల 2, ఈరోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, బ్యాక్ టు బ్యాక్ రాడ్స్. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? సినిమా రొట్ట కొట్టుడు కదా, ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఇదే టెంప్లెట్తో ఎన్ని దారుణాలు తెస్తారు సార్. ఇంకా ఒక ప్లేస్, దానిని అక్కడి ప్రజల్ని విలన్ నుండి కాపాడాలి, దానిలో ఎక్స్ ఫ్యాక్టర్గా ఒక ఎమోషనల్ సీన్, ఇదే ఎన్నిసార్లు తెస్తారు. ఇంకా ఆ డైలాగ్స్ చట్టం చుట్టం పొయ్యిలో గొట్టం అంటూ ఇవే ఉన్నాయి. అసలు ఆ క్యారెక్టర్ రైటింగ్ ఏంటండి? ఎలాంటి క్యాస్టింగ్ని పెట్టుకుని ఏం రాశారో ఏం తీశారో కనీసం ఐడియా ఉందా మీకు? కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు, శ్రీకాంత్ గారు, సుహైల్ ఖాన్, పృథ్వీ, ఇలా ఎంతమంది క్యాస్టింగ్ని పెట్టి ఒక్కరంటే ఒక్కరి క్యారెక్టర్కి కూడా సరైన రైటింగ్ లేదు. ఇంకా హీరోకి ఇచ్చిన రోల్ ఏంటంటే బాధ్యత అంటూ డైలాగ్స్ చెప్పడం, విలన్స్ గ్యాంగ్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం, కాస్త కూడా రియలిస్టిక్ ఫీల్ లేదు ఆ ఫైట్స్లో. విజయశాంతి గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ట్రైలర్లో ఏదైతే చూపించారో త్రూ అవుట్ ద మూవీ అంత పవర్ఫుల్గా లేదు ఆమె క్యారెక్టర్. ఇంకా హీరోయిన్ ఉందా అంటే ఉంది, సినిమా అన్నాక హీరోయిన్ ఉండాలి కదా మరి. ఈట్ 5 స్టార్ డూ నథింగ్ ఆమె క్యారెక్టర్. ఇంకా ఆ విలన్గా ఇంకో యాక్టర్ దొరకలేదా మీకు? బాడీ ఉంటే చాలా, యాక్టింగ్ అవసరం లేదా? అయితే నిల్చొని లేదా కూర్చొని ఒక 2 డైలాగ్స్ చెప్తాడు, అంతేగాని ఉన్న చోటు నుండి కనీసం కదలడు కూడా. పోనీ క్లైమాక్స్ ఫైట్లో అయినా ఏమైనా చేస్తాడా అంటే అది లేదు. తెలుగు ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్స్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ బాడీ చూపించే సీన్స్ కోసం బాలీవుడ్ దాకా వెళ్ళారు. ఆ రెమ్యూనరేషన్లోనే సగం పెట్టినా కూడా తెలుగు ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ దొరుకుతారు. ఇంకా పాజిటివ్స్ అంటే అగైన్ ఓదెల 2లో లాగే అజనీష్ లోకనాథ్ ఇచ్చిన బీజిఎమ్స్ అయితే బాగున్నాయి. కానీ రిపీటెడ్గా మళ్ళీ 2 బీజిఎమ్స్ని మాటికి వినడం చాలా చిరాగ్గా అనిపించింది. ప్రతి 10 మినిట్స్కి ఏదో ఒక ఫైట్, అదిగో వస్తున్నాడు అంటూ బీజిఎం. ఆ బీజిఎం విన్న ప్రతిసారి అదిగో వస్తున్నాడు అంటే ఎందుకు, ఎవరికి ఉపయోగం అనే ఫీలింగ్ వచ్చింది. మొత్తంగా ఏవో యాక్షన్ సీన్స్ ఉంటే చాలు, ఎలాంటి రొట్ట మూవీ అయినా చూసేస్తాం అంటే చూడండి, బట్ మ్యాక్సిమం అవి కూడా ఇంప్రెస్ చేయవు మిమ్మల్ని. రేటింగ్ వచ్చేసరికి 2 out of 5 ఇవ్వచ్చు. ఇందాక వీడియో మధ్యలో ఒక డౌట్ అన్నాను కదా, స్పాయిలర్ అలర్ట్, సినిమా చూడకపోతే స్కిప్ చేసేయండి. నా డౌట్ ఏంటంటే, సినిమాలో పోలీసుల నుండి హీరో తప్పించుకుంటాడు ఓ దగ్గర, అప్పుడు సంఖ్యలు వేసే ఉంటాయి, అవి ఎలాగో తెంచేసుకుంటాడు. మరి క్లైమాక్స్లో ఏమైంది? అలాగే తెంచేసుకోవచ్చు కదా, చేయి నరికేసుకోవడం ఎందుకా అని. మీకు అర్థమై ఉంటే తెలుసుంటే కామెంట్ చేయండి. మా ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి కాస్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.